రవీంద్రనాథ్ ఠాగూర్ అద్భుతమైన కవిత. నేనిక లేనని తెలిసాక విషాదాశ్రులను వర్షిస్తాయి నీ కళ్ళు. కానీ మిత్రమా, అదంతా నా కంటపడదు. ఆ విలాపమేదో ఇప్పుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా? నీవు పంపించే పుష్పగుచ్చాలను నా పార్థవ దేహం ఎలా చూడగలదు? అందుకే అవేవో ఇప్పుడే పంపరాదా? నా గురించి 4 మంచి మాటలు పలుకుతావు అప్పుడు. కాని అవి నా చెవిన పడవు. అందుకే ఆ మెచ్చేదేదో ఇప్పుడే మెచ్చుకో. నేనంటూ మిగిలిన నాడు నా తప్పులు క్షమిస్తావు. కానీ నాకా సంగతి తెలీదు. అదేదో ఇప్పుడే క్షమించలేవా? నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది. కానీ అది నాకెలా తెలుస్తుంది? అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా. నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకనిపిస్తుంది. అదేదో ఇప్పుడే గడపవచ్చుగా మనసారా? సానుభూతి తెలపడానికి నా ఇంటివైపు అడుగులు వేస్తావు. నా మరణ వార్త విన్నాక సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని ఇప్పుడే నా వైపు చూడు. నాతో మాట్లాడు. బదులు పలుకుతాను. కాసేపైనా గడుపుతాను. హాయిగా నీతో మెలుగుతాను. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఈ అద్భుతమైన కవిత పదే పదే షేరవుతూ వస్తుంది. నాకు బాగా నచ్చిన కవిత. ఎంతో మంచి పదాలతో జీవితం యొక్క సారాంశాన్ని ఎంత చక్కగా వివరించాడు. అందుకే చదవాలనిపించింది.